బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తప్పక గెలవాల్సిన 5వ టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ 10 పరుగుల వద్ద, కేఎల్ రాహుల్ 4 పరుగుల వద్ద, శుభ్మాన్ గిల్ 20 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చేసిన మిస్టేక్నే కోహ్లీ మరోసారి పునరావృతం చేశాడు. ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి స్లిప్లో విరాట్ కోహ్లీ దొరికిపోయాడు. బ్యాట్ జెర్చును తాకిన బంతిని వెబ్స్టర్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. కేవలం 17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. 80 పరుగులకు 4 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కుదురుకున్న రిషబ్ పంత్ 98 బంతులాడి 40 పరుగుల వద్ద బొలాండ్ బౌలింగ్లో కమిన్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మర్సటి బాల్కే బొలాండ్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ ఆ సమయానికి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి మరింత కష్టాల్లో పడింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా 95 బంతులాడి 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 30 బంతులాడి 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ కేర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ 10 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా 17 బంతులాడి 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాన్ 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్ 49 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్ 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నథన్ లయన్ 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా జట్టు ఈ తొలి రోజు సమయం ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కౌన్ స్టార్స్ 7 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నాడు.